నమస్తే అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి మష్రూమ్ కర్రీ. మీ దగ్గర ఈసారి మష్రూమ్స్ ఉన్నప్పుడు ఇలాగా సింపుల్‌గా కర్రీ ట్రై చేయండి. మనకి రైస్‌తో కానీ, చపాతీతో కానీ చాలా బావుంటుంది. మంచి చిక్కటి గ్రేవీతో. ఇంకా ముందుగా అయితే ఒక 3 టమాటాలని ప్యూరీ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు కొన్ని తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మష్రూము, ఉల్లిపాయ. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 5, 6 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి ఆ ముక్కలు వేయాలి. ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ తొందరగా వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ షాజీరా వేయాలి. షాజీరా ముందైనా వేసుకోవచ్చు, కొంచెం మాడిపోతుందని ఈ స్టేజ్లో వేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించాలి. ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ వేయాలి. ఒక 3 మీడియం సైజ్ టమాటాలను అయితే ప్యూరీ చేసి పెట్టాను. ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయి మంచిగా ఉడికేదాకా ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలపాలి. ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంకా ఆ ఉప్పు కారంని కూడా ఒక్క నిమిషం పాటు అలా వేయించేసి ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ వేయాలి. మంచిగా కట్ చేసుకున్నవి. ఇవైతే ఒక 300 గ్రాముల దాకా ఉంటాయి మష్రూమ్స్. బాగా కలిపేసి మూత పెట్టాలి. కొంచెం వాటర్ వస్తుంది కదా మష్రూమ్లోంచి. సో అడుగేమంటకుండా ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా కలిపేసి దాంట్లో బాదం పప్పు, జీడిపప్పుని నానబెట్టాం కదా వేడి నీళ్ళల్లో, దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేయాలి. అలాగే అదే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసి నీళ్లు కూడా వేయాలి. అంటే మనకి ఎంత చిక్కగా కావాలి అన్నదాన్ని చూసుకుంటూ నీళ్లు వేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిద్ది కర్రీ. మరీ ఎక్కువ వేయక్కర్లేదు. ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టి ఇంకొక 4, 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఈ కర్రీలో ధనియాల పొడి వేయాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అంతా కసూరి మేతి. కసూరి మేతిని కొంచెం వేయించి నలిపి వేస్తే బాగుంటుంది. ఇంక ఇవి వేసి మంచిగా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత పైనుండి కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే కొంచెం పాలమీగడ కానీ వేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు వేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. మనకి మష్రూమ్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రము రిచ్ గ్రేవీతో టేస్టీగా బాగుంటుంది.